ఎట్టా తీరుతుంది రుణం? భూమి నాతో కాస్త క్లోజ్గా ఉంటే చాలు, అప్పు తీరిపోయినట్లే. ఇదేంటి ఇలా ప్లేట్ మార్చేశాడు? దీని ఫేస్ చూస్తే అంతేనేమో, ఫ్లాట్ అయిపోతారు. క్లోజ్లు గ్లూకోజ్లు మన ఒంటికి పడవని చెప్పుకోండమ్మా. ఆలస్యమైనది పోవాలని చెప్పు. మాటారు ఇన్నారు కదా, బేగి వెళ్ళకపోతే మా హోటల్ బాబాయ్ ఆనాక వాడనమ్మా తోలు తీస్తాది. ఓ మీ ఇష్టం, వెళ్ళండి. అయ్యో, పంచర్ అయినదే. నేనే గాలి తీసాని. అరే రే, పంచర్ అయిందా? ఇప్పుడు ఎలా వెళ్తారు? కొండమ్మా రండి, నా కార్లో దిగి పెడతాను. ఏమన్నా మాస్టారు, దాన్ని కారెక్కించుకోవడానికి నాతోనే సైకిల్లో గాలి తీస్తావా? నువ్వు మామూలుడివి కాదు, మాయలోడివి. నీ సంగతి ఇలా కాదు. Go to hell. ఏంటి అలా మొహాలు చూసుకుంటున్నారు? రండి వెళ్దాం. మీకెందుకు శ్రమ? మమ్మల్ని కారెక్కించుకొని పోనారని తెలిస్తే మీ పోట్లకి నందిక అస్సలు ఊరుకోదు. పెళ్లి చేసుకునేటోళ్ళు మీరు బాగుండాలా? ఆ? రాకొండమ్మా, గొప్పోళ్లతో మనకెందుకు? నా మీద బాగా కోపంగా ఉన్నట్టుంది. భూమికేమో గానీ నాకు మటుకి మీ మీద చెడ్డ కోపం కొందమంటారు. నా మీదనా? ఎందుకు? భూమి మీద స్టే చేసుకున్నారంట కదా, అప్పుడు నాకు వచ్చిన కోపానికి మా ఊళ్ళో అయితే శవం పెద్ద కాలంలో తేలేది. అప్పిగా నువ్వు ఉండు భూమి, గురు శిష్యుల బంధమని నువ్వు ఒట్టేయించుకున్నందుకు ఒగ్గేసిన. మాస్టారు మీ అదృష్టం బాగుంది. అన్నో బో గొప్పలు చెప్పినావు గాని ఈడకెందుకు వచ్చినారు? కాలేజీ నుంచి హోటల్కి వెళ్తాం కదా అని మిమ్మల్ని ఎక్కడికైనా అడగలేదు, కానీ అప్పన్న అరగంట క్రితం ఫోన్ చేసి మీరు రాలేదని చెప్తే కంగారుగా అన్ని చోట్ల తిరిగాం. ముక్తాదేవమ్మ గారి ఇంటికి వెళ్తే హాస్పిటల్కి వచ్చారని వేరే చెప్పాడు. ఎవరికేమన్నది భూమి? శేషమ్మ గారు కింద పడినారు. పైనుండి బియ్యం ముట్ట దొర్లినట్టు దొర్లి చెయ్యిరిగినాది. అక్క నేను వచ్చేసానక్క. బావగారు, ఒంటి చేత్తో నమస్కారం పెడుతున్నాను, ఏమీ అనుకోకండి. అదేంటి శేషమ్మ అప్పుడే వచ్చేసారు? డాక్టర్ గారు 2 రోజులు ఉండమన్నారుగా. నొప్పి తట్టుకోలేక డాక్టర్ గారిని ఒరే గాడిదా, ఇంజెక్షన్ అంతా గట్టిగా కుచ్చి చచ్చావే అందట. 5,000 ఎక్కువ బిల్లేసి పంపించేశారు. మర్యాదగా మాట్లాడకపోతే మెడబట్టి బయట గెంటుతారని తెలీదా? బీపీ ఎక్కువైపోయి అలా అన్నాననుకోవచ్చు కదక్క. డాక్టర్ అయ్యుండి పేషెంట్ పరిస్థితిని అర్థం చేసుకోకపోతే ఎట్టా? నోటి మాటకు నోట్లు వసూలు చేసేశారు. ఇంకా ఆ ఫైల్ చేతిలో పట్టుకొని ఉన్నావేంటే? బిల్లు ఫైలు మీ నాన్నకో మీ నాయనమ్మకో ఇవ్వు. ప్రైవేట్ హాస్పిటల్ అది. మూలిగినా దగ్గినా పరీక్షించడం, డబ్బులు గుంజడం. పర్లేదులే శ్రీపతి, ఆరోగ్యం కన్నా డబ్బెక్కువేం కాదు. టిఫిన్ చేసావా శేషమ్మ? ఎక్కడ టిఫిన్ అక్క? ఆకలిస్తుందంటే సెలైన్ బాటిల్ తీసుకొచ్చి గుచ్చేస్తున్నారు. అవి ఒట్టి మంచి నీళ్ళే అని మొత్తుకున్నా వినట్లేదక్క. అందులో మినరల్స్, విటమిన్స్ ఉంటాయి గ్రాని. నీ బొంద
ముక్క నవలకపోతే ఒంటికి రక్తపు చుక్క ఎలా పడుతుంది చెప్పు. మీరు ఇంటికి తినడానికే వచ్చినట్టుంది. చూసావాక శ్రీపతి ఎంత మాట అంటున్నాడో. అనవయ్యా అను. శ్రావణ మాసంలో మంచి రోజులు మాకు రావా ఏమిటి? ఏంటి తారాదేవిని వల్ల వేసుకుని పెళ్లికి రెడీ అయిపోయారా? అలా చూస్తామేమిటే. హరి ఓం తత్సతను. హరి ఓం తత్సత్. తారని వల్ల వేసుకోవాల్సిన పని మాకేంటక్క? విరాట్కి నందికి ఇష్టమైతేనే కదా పెళ్లి చేసేది. విరాట్ బేబీని ఇష్టపడతాడు అనుకుంటున్నారా? మన అమ్మాయికేం తక్కువండి. అన్నీ ఎక్కువే అని నందికి నా అబ్బాయి ఎప్పుడో రిజెక్ట్ చేశాడు. మళ్ళీ ఎలా ఒప్పించారు? ఒప్పించలేదమ్మగారు, బెదిరించినారు. ఏంటి మీరనేది? తారాదేవిని బెదిరించారా? లేకపోతే ఈలకు వాళ్ళకు నడుమ పచ్చగడ్డెత్తేనే అంటుకునేది. అట్టాంటిది మీకు తెలియకుండా ఎట్టా ఒకటయ్యారమ్మగారు? మీకు చెప్పకుండా పెళ్లి నిర్ణయం ఎట్టా తీసుకుంటారు? ఏంటే ఆ? ఆయిల్ రాయడానికి వచ్చావా పోయడానికి వచ్చావా? అసలు మీకేం తెలుసని మా గురించి మాట్లాడుతున్నారు? మీ కూతురు నందిక గూడు పుటాన్ని చేస్తదని అందరికీ తెలుసమ్మగారు. పెద్దమ్మగారు వీళ్ళని గట్టిగా అడిగితే నిజం చెప్తారు. నాకు విరాట్ బాబుకి గొడవెట్టినారు. సుబ్బు అన్నమ్మల మధ్య స్నేహం చెడగొట్టినారు. అంతా గందరగోళంగా ఉంది. అన్నింటికీ కారణం ఎవరో అడగండి అమ్మగారు. అవునే, మేమే కారణమని చెప్పేశాయి. రెండు కాళ్ళు విరగొట్టుకున్నాక బావగారిని చూసి పళ్ళు కిలిస్తూ మాట్లాడినందుకు ఇప్పుడు చెయ్యి కూడా విరగొట్టాడా దేవుడు. మా బాధలు మాకుంటే మీ కాలేజీకి వచ్చి మేము గొడవలు కూడా పెడతామా? భూమి మిమ్మల్ని అన్నట్లేదు, నందికినంటోంది. ఇదనేస్తే నమ్మేస్తారా నానమ్మ? కాలేజ్లో ఆకతాయిల అల్లరికి విరాట్తో పెళ్లికి లింకు పెట్టి మా సంబంధం చెడగొట్టాలనుకుంటుంది. తారా ఆంటీకి ఇప్పుడిప్పుడే నా మీద మంచి ఇంప్రెషన్ ఏర్పడుతోంది. విరాట్ కూడా అర్థం చేసుకుని పలకరిస్తుంటే వీళ్ళు కుళ్ళుకుని చాడలు చెప్తున్నారు నానమ్మ. సాడీలు చెప్తాం పకోడీలు తింటామంటే బాగోదు. పక్కోళ్ళ జీవితాల్ని బలిసేయాలన్న దుర్బుద్ధి మీకుంటుందేమో గాని మాకు లేదమ్మడు. మారమని నిన్ను మార్చమని అమ్మగారిని వేడుకుంటున్నామంతే. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. వీళ్ల దురుస్తనం ఇప్పుడే స్థితిలో ఉందో చూస్తుంటేనే తెలిసిపోతోంది. అక్క, మాకు నోరు ఊరుకోక మాట దొరలేమే అనుకో, కానీ వీళ్ళేం చేశారో అడగవే. తప్పులు చేసే సుబ్బుగాడిని వెనకేసుకొని వస్తున్నారు. అవును నాన్నమ్మ, వాడు అనన్య చున్ని లాగి అవమానించాడు.